మిత్రులారా, ఈరోజు బీహార్లో ఈ ఎన్నికల యుద్ధంలో ఎలాంటి పోరు జరుగుతోందంటే, ఒక వైపున ఎన్డీఏ మోడల్ ఉంది, మరోవైపున ఇండీ కూటమి యొక్క మోడల్ ఉంది. ఇండీ కూటమి యొక్క మోడల్ లక్ష్యం బుజ్జగింపు, అంటే అపీస్మెంట్. ఇక మా మోడల్ ఏంటంటే సంతుష్టీకరణ. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం, ఎవరిని దూరం చేయకూడదు. ఎవరికి ఏ హక్కు ఉందో వారికి ఆ హక్కు లభించి తీరాలి. మేము తల్లులు సోదరీమణులకు టాయిలెట్, గ్యాస్, విద్యుత్, తాగునీటి వసతులు కల్పించాం. మేం ఉచిత రేషన్, ఉచిత చికిత్సల గ్యారంటీ ఇచ్చాం. మేమెవరినీ ఎప్పుడూ ఒక విషయం అడగలేదు, మీ మతం ఏమిటి అని. నువ్వు మందిరానికెళ్తావా లేక మసీదుకా? నీ కులం ఏమిటి? మేమొక్కటే చెప్పాం, ఎవరికి ఏది లభించాలో వాళ్ళందరికీ అది లభిస్తుంది. ఇదే నిజమైన సెక్యులరిజం అంటే, ఇదే నిజమైన సామాజిక న్యాయం అంటే. మేం పేదల కోసం పక్కా ఇళ్ళు కట్టించాం, అది కూడా తల్లులు సోదరీమణుల పేరుతోనే. కానీ ఇండీ కూటమి వాళ్ళు తమ శక్తి మొత్తాన్ని, చెప్పాలంటే కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించేందుకు ఉపయోగిస్తున్నారు.